44 ఇయర్స్ వరకు భారత రాజ్యాంగంలో చేర్చబడిన లౌకిక సామ్యవాద పదాల్ని అంగీకరించిన తర్వాత ఇవాళ ఎందుకు ప్రశ్నలు వచ్చాయని అడిగింది. ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు అడిగింది. తర్వాత నిజమే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ కాలంలో ఈ రెండు పదాలను చేర్చారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా పనులు చేసింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ అమెండ్మెంట్. ఒక సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు చేర్చడమే కాదు, ఇట్ హాస్ సెవరల్ ఫ్యాక్టర్స్, అందులో అనేక అంశాలు అందులో జోడించున్నాయి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో జనతా ప్రభుత్వం వచ్చాక చేసింది. అందులో అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, బీజేపీ ఫౌండింగ్ లీడర్స్ అందులో ఆ ప్రభుత్వంలో భాగం. మరి జనతా ప్రభుత్వము ఈ 42వ రాజ్యాంగ సవరణను అండూ చేస్తూ, ఆ 42వ రాజ్యాంగ సవరణలో ఉన్న అనేక అంశాలని అండూ చేస్తూ 44వ రాజ్యాంగ సవరణ చేసింది. కానీ సెక్యులర్ సోషలిస్ట్ పదాలను చేర్చడాన్ని మాత్రం ముట్టుకోలేదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో వచ్చింది గనక అది నిరర్థకము, దాన్ని తీసేయాలంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించి ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ భాగంగా ఉన్న జనతా ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ సవరణలో కూడా దాన్ని కంటిన్యూ చేశారు. మరి ఎందుకు కంటిన్యూ చేశారు? 42 రాజ్యాంగ సవరణలో ఉన్న అనేక అంశాలు సవరించారు.